హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. బీసీల కులగణన అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతుంది. దాన్ని దేశవ్యాప్తంగా మాట్లాడుకునేలా చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో ఒక ధర్నా కార్యక్రమం చేపట్టారు. సరే, అది నేషనల్ వైడ్ పాపులర్ అయిందా, ప్రజలందరూ మాట్లాడుకున్నారా, దేశం మొత్తం దాని వైపు చూస్తుందా, అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఈ 42% రిజర్వేషన్ల అంశం గురించి ఎంతవరకు విశ్వసనీయత ఉంది? ఈ అంశాలన్నీ గురించి మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ కపరప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సాయి. బాగున్నారా సార్? బాగున్నా సార్ చెప్పండి, ఏంటి అంటే నిన్న ఢిల్లీలో మెడల్ ఉంచుతా అని వెళ్ళారు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మెడల్ ఉంచుతా అన్నారు, నిన్న అక్కడికి వెళ్ళా గద్దె దించుతా అని చెప్పారు. అసలు బీసీల 42% రిజర్వేషన్ కోసం ఎవరో ఒకళ్ళు మెడల్ ఉంచాల్సిందేనా? మెడల్ ఉంచగలిగే కెపాసిటీ అసలు మనకు ఉందా? అసలు ఇది డైరెక్ట్ సార్, వన్ వర్డ్ ఆన్సర్ అడుగుతా మిమ్మల్ని. అసలు ఈ స్థానిక ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్ అమలు అవుతుందా అవదా? చిత్తశుద్ధి ముఖ్యం. దీనికి రేవంత్ రెడ్డికి అది లేదు. 42% బీసీల రిజర్వేషన్ని రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యమే తప్ప బీసీలకు నిజంగా మేలు చేయాలనేటువంటి లక్ష్యం రేవంత్ రెడ్డికి లేదు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మీరు అన్నారు ఇందాక రాజకీయంగా సఫలమవుతుందా కదా. 100% సఫలమవుతుంది. రాజకీయంగా ఇవ్వాలంటే దానికి పెద్దగా వేరే నిర్ణయాలు అవసరం లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. అయితే రాజకీయంగా చేయాలనుకున్నప్పుడు నీకు ఒక జీవో ఇచ్చి ఆ నిర్ణయం తీసుకోవచ్చు. 42% కాకపోతే 50% కూడా ఇవ్వచ్చు. అది 51%, 52% మించినా ఇక్కడ రాజకీయంగా నష్టం లేదు. ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకునేటువంటి అవకాశం కూడా లేదు. కానీ దాన్ని ఎందుకు ఇవ్వట్లేదు అంటే, ఈయన లక్ష్యం ఏంటంటే బీసీ రిజర్వేషన్ల పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయం చేయాలి. మేము ఇస్తాం కానీ కేంద్రం ఆపుతుంది అనే ఒక మాట చెప్పడం కోసం చేస్తున్నటువంటి ఒక కుట్ర మాత్రమే ఇది. కానీ బీసీలకు రిజర్వేషన్లు కావాలంటే, బీసీల నాయకత్వం ఎదగాలి అంటే మొదట పార్టీలో అవకాశం ఇవ్వండి. పార్టీలో బీసీ నాయకత్వాన్ని పెంచండి. రేపు నువ్వు ఇచ్చే టికెట్లు బీసీలకి, స్థానికంగా మండలాల్లో ఉండబడేటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు పోటీ చేయగలిగినటువంటి నాయకత్వాన్ని పెంపొందించు. అవన్నీ నీ చిత్తశుద్ధికి నిదర్శనాలు. నీ పార్టీలో వీటన్నింటిని చేసి పార్టీలో బీసీ నాయకత్వాన్ని పెంచినప్పుడు ఆ బీసీ నాయకత్వమే ఖచ్చితంగా ఎన్నికలలో పోటీ చేస్తారు, గెలుస్తారు. కానీ నువ్వు అదేది చేయకుండా 42% రిజర్వేషన్ల పేరుతోటి ఒక రాజకీయ డ్రామాకు రేవంత్ రెడ్డి తెరలేపాడు. ఏందా రాజకీయ డ్రామా? బీసీలకు కాంగ్రెస్ పార్టీ అనుకూలమే, నేను అనుకూలమే, మా ప్రభుత్వం అనుకూలమే. మరి అయినప్పుడు ఎందుకైతే లేదంటే కేంద్రం దీన్ని అడ్డుకుంటుంది. ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం అడ్డుకుంటుంది అనేటువంటి ఒక ప్రయత్నం, అంటే ఒక ప్రచారాన్ని చేయడం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నా. అంతే తప్ప రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా చేయాలనేటువంటి లక్ష్యం ఉంటే అది సాధ్యమవుతుంది. ఓకే, అంటే నిజంగా లక్ష్యం లేకపోతే, చేద్దాం అనేది లేకపోతే ఈ 3 నెలల ఈ ప్రాసెస్ కానీ, అసెంబ్లీలో బిల్ పెడతాం కానీ, ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసమే అంటారా? 100%. నేను ఏమంటున్నా అంటే, నిజంగానే నీకు ఆ లక్ష్యం ఉంటే ఇంత ఆర్భాటము, ప్రచారము, హడావిడి, ధర్నాలు, రైళ్లు ఎందుకండి? నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ చేసినావు. కామారెడ్డి డిక్లరేషన్ ఒకసారి తీసి చదవండి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తీసి చదవండి. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటనలు చదవండి. ఏమున్నాయి? కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పలే, నేను చేస్తా, నన్ను నమ్మండి, నేను చేస్తా అన్నావు కదా. ఇది 9th షెడ్యూల్లో చేర్చాలి, రాష్ట్రపతి ఆమోదం తెలపాలి, కేంద్రం నిర్ణయం తీసుకోవాలి, పార్లమెంట్లో చర్చ జరగాలి, అప్పుడు అవుతుంది అంటే నువ్వు చెప్పాల్సినటువంటి మాట ఏముంటుంది? నేను అందుకోసం ప్రయత్నం చేస్తా, దీన్ని పార్లమెంటు దాకా తీసుకుపోతా, పార్లమెంట్లో చర్చకు పెడతా, అప్పుడు కేంద్రంలో మా పార్టీ కూడా పార్లమెంట్లో దానిపైన చర్చిస్తుంది, మేము కేంద్ర ప్రభుత్వం ద్వారా తేవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి నీ హామీ ఉండాలి. కానీ నీ హామీ ఏముంది? నేనే చేస్తా అన్నప్పుడు చేయమంటున్నారు. ఇప్పుడు నేనే చేస్తా అని చెప్పి హామీ ఇచ్చి నువ్వు అక్కడికి పోయి కేంద్రం చేస్తలేదు, కేంద్రం మెడలు వంచుతా, కాళ్ళు వంచుతా, ఈ మాటలు ఎందుకు? నీకు సాధ్యమా కేంద్రం మెడలు వంచేంత శక్తి రేవంత్ రెడ్డికి ఉందా? నరేంద్ర మోదీ గారిని గద్దె దింపేంత అంటే ఇక్కడ రాహుల్ గాంధీ కూడా తుతుంబేలా రేవంత్ రెడ్డి ముందరా. రాహుల్ గాంధీకి సాధ్యం కాలేదు నరేంద్ర మోదీ గారిని గద్దె దింపడం. రాహుల్ గాంధీ గారు ఈయన నరేంద్ర మోదీ గారిని గద్దె దింపి రాహుల్ గాంధీ గారిని గద్దె ఎక్కిస్తాడంట, ఎక్కించి అప్పుడు చేస్తారంట. అంటే అర్థం చేసుకుంటే అంటే రేవంత్ రెడ్డి గారు ఈ బీసీ రిజర్వేషన్లు ఇంకా ఎప్పుడు చెయ్యను అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పిండు అక్కడ. ఇప్పుడు ఇది దించి, ఇప్పుడు ఒక కథ ఉంటుంది. ఒక ఊర్లో ఒక ఆసామి ఉంటాడు.
ఆసామి దగ్గర ఒక ఎద్దు ఉంటుంది, అది కూడా ముసలి ఎద్దు ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇంకొక దొర దగ్గర పనిచేసి నీలాంటి వాడు పోయేటోడు ఏం చేస్తున్నావు అంటే, అరే నాదేందా 100 నాగం లేవు సమయ మస్తు పని ఉంటుంది నాకని చెప్తాడు. అంటే అడుగుతాడు ఆయన, అరే ఎట్లరా నీకు 100 నాగం లేవు సమ అంటున్నావు, నీ దగ్గర ఉన్నది ఒకటే ముసలేదు కదా, నీ 100 నాగం లేవు సమ ఎట్లయితే అంటారు, నీకు అది కూడా తెలియదా, నా దగ్గర ఉన్న ఎద్దు మా అత్తగారు అర్ణమించే దున్నపోతు, నాది ఒక్క నాగలు అవుతుంది, మా దొరై 99 నాగన్లు కలిపితే నాది 100 నాగం లేవు సమ అని చెప్తున్నాడు. అంటే ఈయన దగ్గర ఒకటే ముసలెద్దు, అత్తగారు ఇంకో దున్నపోతుని అర్ణం ఇవ్వాలి వీనికి, అప్పుడు వీంది ఒక ఎద్దు ఒక దున్నపోతుని కలిపిన నాగలి వీంది అవుతుంది, దొరై 99 నాగన్లు కలిపితే మొత్తం నా 100 నాగలు లేవుసామని చెప్తాను. అట్లున్నది రేవంత్ రెడ్డి కథ. ఈడనే లేవలేడు. మొన్న ప్రభుత్వం వచ్చినాక 8 ఎంపీలను గెలవడం నానా తంటాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ 8 ఎంపీలు గెలిచింది. ఇసొంటి ఈయన ఇక్కడి నుంచి ఢిల్లీకి పోయి ఢిల్లీలో నరేంద్ర మోదీ గారిని గద్దె దింపి రాహుల్ గాంధీ గారిని గద్దె మీద కూర్చుని పెడతారు. ఇంకో మాట కూడా అన్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి 150 దాటి బీజేపీ ఈయన 150 దాటనివ్వను అంటే అర్థమైంది. రాహుల్ గాంధీ అనేటోని కుర్చీమించే మన తప్పిస్తాడా, ఈయన ఏఐసీసీకి మన అధ్యక్షుడు అవుతాడా? అసలు ఏంది అంటే నేను ఇందాక చెప్పిన కథ లెక్కనే ఉంది కదా. ఈయనకేడ దిక్కు మొక్కు లేదు. ఏదో ఒక దగ్గర నుంచి రాజగోపాల్ రెడ్డి పెడుతున్నాడు, ఇంకో దగ్గర నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెడుతున్నాడు, అంతర్గతంగా బట్టి విక్రమార్క నట్లు ఫిట్ చేస్తాడు, శ్రీధర్ బాబే రేపు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి పెద్ద ఎత్తున అంతర్గతంగా ఒక ప్రచారం సాగుతూ ఉంది. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇన్ని ఈయనకుంటే ఈయన పోయి నేను దింపుతా, ఆయనను దింపి ఈయన ఎక్కిస్తా, ఏంది నువ్వు ఎక్కించేది? ఇట్లాంటి తుతుంబాల మాటలన్నీ రేవంత్ రెడ్డికి బాగా అలవాటైనవి మాట్లాడము. ఇక్కడ ప్రజలు నమ్ముతారేమో, ఇంకా దేశ ప్రజలు ఎవరు నమ్మడు. నీ రాహుల్ గాంధీ నమ్మలే, నువ్వు ధర్నా చేసినావు, ఇక్కడి నుంచి ఎందుకు పోయి ధర్నా చేసినావు? ఆ ధర్నాల్లో రాహుల్ గాంధీ పాల్గొంటాడు, ప్రియాంక గాంధీ గారు వస్తారు, అవసరమైతే సోనియా గాంధీ గారు కూడా ఆ ధర్నాకు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచారం చేసుకున్నావు కదా. అడిగి పోయినాక ఏఐసీసీ వాళ్ళు ఎవరు పాల్గొన్నారు నీ ధర్నాలా? ఒక్క నాయకుడు ఏఐసీసీ వైపు నుంచి దీనికి మద్దతు చేస్తూ పాల్గొన్న నాయకుడు ఎవరున్నారు? అందరూ ట్వీట్ చేశారు ఇంట్లో కూర్చొని. రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేసింది ఏమని, నేను తెలంగాణలో సాధించేది తెలంగాణ కాదు దేశం అంతా అని చెప్పి. అంటే నీ అంత ట్వీట్ నాయకులే తప్ప నీకు స్ట్రీట్ నాయకులు లేరు కదా నీ దగ్గర. ఎవరు వచ్చారు? ఎవరు రాలే. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలకడానికే పనికొస్తాడు తప్ప పని చేయడానికి పనికిరాడు. ఇది ఇప్పటి నుంచే కాదు, ఫ్రమ్ ది బిగినింగ్ ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కి వచ్చిండు. దాంట్లో వాస్తవమే ఉంది. చిన్నప్పటి నుంచి కొట్లాడినావు, స్టేజ్ ఉంది. కానీ నీ ఎంతసేపు నువ్వు మాట్లాడేటువంటి మాటలు నీ స్థాయి మరిచి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు, భారత ప్రజలు ఎవరు హర్షించరు. నువ్వు నరేంద్ర మోదీని గద్దె దింపేంత శక్తి నీకున్నదా నిజంగా? ఇప్పుడు అంటే కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డితో పాటు వాళ్ళ పెద్ద నాయకులు కూడా ఉన్నారు. సరే రేవంత్ రెడ్డి కంటే తెలియదు ఇది సాధ్యం కాదు అని, కనీసం వాళ్ళకైనా తెలియదా ఇది సాధ్యం కాదు, ఇది 9th షెడ్యూల్లో పెట్టాలి, దీన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టాలి అని కనీసం వాళ్ళకైనా అవగాహన లేదా? వాళ్ళకి అవగాహన లేక కాదు, వాళ్ళు కావలసుకొని బీసీలను మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. చేయనివ్వండి ఓట్లు వస్తాయి కదా, గవర్నమెంట్ అయితే వస్తుంది కదా అనేటువంటి ఒక అదే తప్ప ఇంకోటి కాదు. ఇంకోటి చూడండి, ఇప్పుడు 36% బీసీలు రిజర్వేషన్లు ఉన్నాయి, దాన్ని 42% చేస్తాను అంటే ఎంత పెరిగినట్టు? 6% పెరిగినాయి. నీ 6% రిజర్వేషన్లు పెరిగితే 42%లో 10% ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు పోతున్నాయి కదా. అంటే ఒరిజినల్ బీసీలకు ఎంత వచ్చినట్టు? అంటే నువ్వు 42% చేయడం ద్వారా 4% బీసీల రిజర్వేషన్లకు కోత పెడుతున్నటువంటి సంగతి మర్చిపోతా ఉన్నారా బీసీలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి బీసీల పేరుతోటి బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నాడు ఇక్కడ. నువ్వు ఆ 10% రిజర్వేషన్లు పక్కన పెట్టు, టోటల్ ఓన్లీ 42% ముస్లింలకేను. ఇదంటే ఏమంటాయంటే మహారాష్ట్రలో లేవా, గుజరాత్లో లేదా, బీహార్లో లేదా, బెంగాల్లో లేదా, అక్కడ ముస్లింల రిజర్వేషన్లు ఉన్నాయి కదా. అరే అక్కడ కాంగ్రెస్ పార్టీ వాడు ఉన్నాడు, అడుక్కుంటాడు కదా. అక్కడ స్థానిక నాయకత్వం ఆ ప్రభుత్వంతో కొట్లాడుతుంది కదా. నీకెందుకు బాధ? నీ ఏడుపు నువ్వేడువు కదా ఇక్కడ. అసలు సార్ అంటే మీరు ఎక్కువ జనాల్లో ప్రజల్లో ఎక్కువ తిరుగుతూ ఉంటారు, మీరు బాగా పార్టిసిపేట్ చేస్తుంటారు కదా. ప్రజల్లో నిజంగా ఈ మూమెంట్ ఉందా? 40% రిజర్వేషన్ వీళ్ళు ఏదైతే తీసుకొస్తున్నారో ప్రజా ఉద్యమంగా మారే అవకాశం ఉందా అసలు? అది అంటే నేను ఇప్పటిదాకా గమనిస్తున్నది, ఏ పార్టీకి ఆ పార్టీకే బీసీల నాయకత్వం ఉన్నది. ఏ పార్టీ నాయకుడు ఆ పార్టీలనే బీసీల గురించి మాట్లాడుతున్నారు తప్ప పార్టీలు వీడొచ్చి బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఇప్పుడైతే లేదు. అట్లా మాట్లాడడం సాధ్యం కూడా కాదు. ఎందుకంటే నిజంగానే బీసీ ఉద్యమం రావాలి, బీసీలు పోరాటం చేయాలి.
చేస్తే ఆ బీసీలకు ఆయా పార్టీల నాయకత్వం రావాలి. వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఇప్పుడు బీజేపీ నుంచి బీసీ కొట్లాడతాడు, కాంగ్రెస్ నుంచి బీసీ కొట్లాడతాడు, ఇంకో పార్టీ నుంచి బీసీ కొట్లాడతాడు, బీఆర్ఎస్ నుంచి బీసీ కొట్లాడతాడు అనుకోండి, ఎవడో ఒక బీసీ గెలుస్తాడు కదా. అంతేగా. అన్ని ఇబ్బంది. అయితే ఆ బీసీల నాయకత్వాన్ని పెంపొందించాలంటే ఏం చేయాలి? స్థానికంగా బీసీలకు నాయకత్వం పార్టీలు కానీ లేకపోతే అవకాశాలు కానీ కల్పించాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కల్పించింది? మీరు చూడండి, ఇన్ని సంవత్సరాలల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి అప్పుడు నిజంగా మొత్తం ఏది చెప్తే అది జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. ఉన్నప్పుడు ఒక్క బీసీనైనా ముఖ్యమంత్రి ఏం చేసిందా? ఒక్క బీసీనైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నీ ఇష్టం, నువ్వు పార్టీని ఏలుకో, పార్టీలో నీ ఇష్టం ఉన్నట్టుగా నడిపి అని చెప్పి పార్టీ అధ్యక్షుని చేసిందా? కాంగ్రెస్ పార్టీ చేయలేదు. అంటే ఇప్పుడు అధ్యక్షుడు గతంలో డిఎస్ కూడా బీసీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నడుపుకోమని చెప్పి డిఎస్ అధ్యక్షుడు ఉంటే రాజశేఖర రెడ్డి గారిది నడిచింది. మీరు గమనించండి, డిఎస్ అధ్యక్షుడు ఉంటే ఎవరిది నడిచింది పాలన? రాజశేఖర రెడ్డి. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడు ఉన్నారు, ఎవరిది పాలన నడుస్తుంది? రేవంత్ రెడ్డి. మరి మహేష్ కుమార్ గౌడ్ని ఎందుకు పీసీసీ చేసినావు? మహేష్ కుమార్ గౌడ్ని ముఖ్యమంత్రిని ఎందుకు చేయలే? చేయొచ్చు కదా, నీ పార్టీ కదా. ప్రభుత్వంలో ఆయన నుండి నా ఇష్టం వచ్చినట్టు నేను బీసీలకు అన్ని సౌకర్యాలు చేస్తా అని చెప్పి చెప్పుకునే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఇంటికాడ పోయి నిలబడడానికే మహేష్ కుమార్ గౌడ్ గారు పనికొస్తారు తప్ప స్వతంత్రంగా ప్రభుత్వంలో పనిచేయించేటువంటి శక్తి మహేష్ కుమార్ గౌడ్కు ఉన్నదా? లేదు. ఇప్పుడే కాదు, గతంలో వి హనుమంతరావు గారిని చేసిండ్రు పార్టీ అధ్యక్షునిగా. పాపం చాలా కష్టపడ్డాడు. బీసీ బిడ్డ అంటే ఎవరంటే వి హనుమంతరావు గారిని గుర్తుకొస్తుంది. వి హనుమంతరావు గారు బీసీల కోసం అన్ని సంఘాలను కలిపి చేయాల్సినటువంటి ఒక పెద్ద ప్రయత్నం చేసిండు కదా. కాంగ్రెస్ పార్టీలనే పుట్టిండు, కాంగ్రెస్ పార్టీలనే పెరిగిండు, కాంగ్రెస్ కోసమే పోరాటం చేసిండు. ఇందిరాగాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి. నేను చూసిన మనము చాలా సందర్భాల్లో ఇందిరా రథయాత్ర పేరుతోటి పెద్ద ఎత్తున గ్రామాలలో సరే ఎంతమంది వచ్చిండ్రు, ఏంది వచ్చిండ్రు, నాయకులు ఎవరు కలిసి వచ్చిండ్రు, ఎవరు కలిసి రాలేదు పక్కన పెడితే కష్టపడ్డాడు. ఆ హనుమంతరావు గారే కాంగ్రెస్ పార్టీలో బీసీలకు మనుగడ లేదు, ఈ పార్టీ బీసీలను ఎదగనియది, ఇది రెడ్ల పార్టీ అని చెప్పినటువంటి సందర్భాలు లేవా? ఈ అల్లొచ్చి బీసీలను కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి అర్హత ఎక్కడిది? జనాల్ని పూర్తిగా మోసం చేయడానికి మాత్రమే జరుగుతున్నది. 100% ఎలా బీసీ జనాలు, ప్రజలు, తెలంగాణ ప్రజానికం కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చినప్పుడు రెడ్లకు మాత్రమే చేసింది. గతంలో జగన్నాథరావు గారు నర్సాపూర్ ఎమ్మెల్యేగా ఉండే కాంగ్రెస్ పార్టీ, చాలా సీనియర్ లీడర్, ఉప ముఖ్యమంత్రి దాకా రాగలిగిండు, ముఖ్యమంత్రి ఏం చేయలే. అంటే ఇక్కడ దాకా నీకు ఇప్పుడు మీరు చెప్పిన డి శ్రీనివాస్ గారు ఉన్నారు, పెద్ద లీడరే కదా, పార్టీని అధికారంలోకి తెచ్చిండు కదా, కానీ ముఖ్యమంత్రి సీట్ ఎవరు తీసుకుపోయినరు? నేను చెప్పేది అంటే ఒక నాయకత్వం ఎదగాలంటే ఆ నాయకుడిని నిజంగానే పార్టీ పైకి లేపాలి. లేపేటువంటి పరిస్థితి అలా లేదు. ఎలా ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఉన్నారు, నిజంగా స్వశక్తితో ఎదిగినటువంటి నాయకుడే అనుకుందాం. మనం అనుకుందాం నిజంగానే స్వశక్తితో ఎదిగిండు, కొట్లాడుతున్నాడు, కష్టపడుతున్నాడు. నీకు అవకాశం వచ్చినప్పుడు గత పార్టీ ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి చేయలేదు అని చెప్పి చాలాసార్లు విమర్శించినావు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీతో కొట్లాడి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. మరి నీకు ముఖ్యమంత్రి చేయాల్సి వచ్చినప్పుడు నీకు ఎందుకు బట్టి విక్రమార్క గారిని చేయాలనిపించలే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి? ఎందుకు రేవంత్ రెడ్డినే చేయాలనిపించింది? పోనీ రెడ్లనే పెడదాం అనుకో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలనే పుట్టి పెరిగిండు, కాంగ్రెస్ పార్టీ కోసమే కొట్లాడిండు, బట్టి విక్రమార్కకు డబ్బులు లేవు అనుకుందాం. కోమటిరెడ్డికి మొబిలైజ్ చేసే అన్ని డబ్బులు ఉన్నాయి, కోమటిరెడ్డి కూడా ఆర్థికంగా ఎదిగినటువంటి వ్యక్తి వన్ బై వన్ ఉన్నాడు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశం రాలే. మీరు అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి చీఫ్గా చేసిండు, రాజీవ్ గాంధీ ఫ్యామిలీకి నమ్మినటువంటి వ్యక్తి, పైలట్ గా తిరిగిండు, పైలట్ గా చేసినటువంటి అనుభవం ఉన్నది, గత ప్రభుత్వాలలో మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్నది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు ఎందుకు రాలేదు లిస్టులో? అంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చింది, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని అడ్డం పెట్టడం ద్వారా, ఆయన ఇచ్చేటువంటి ఫండింగ్ ద్వారా రేపు అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డిని సీఎం చేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. రేపు కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ రకంగానే ఉంటుంది. వాళ్ళు ఏదో బీసీలను ఉద్ధరిస్తారు, బీసీలకు మేలు చేస్తారు కాదు, బీసీలను అందరినీ సంఘటితం చేయడం ద్వారా ఓట్ బ్యాంక్గా మార్చుకొని దాన్ని
ఒక రెడ్ల వైపు తిప్పడం కోసం చేసేటువంటి ప్రయత్నంగా కనబడుతుంది తప్ప మరొకటి కాదు. ఓకే. అయితే సార్ ఇప్పుడు ఈ కోర్టు మనకి మొన్న దాదాపుగా రిజర్వేషన్ల లెక్క తేల్చిన ఒక డేట్ ఇచ్చింది. ఆ డేట్ కూడా అయిపోయింది. సెప్టెంబర్ 30 లోపు ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇక్కడ చూస్తే ఇంకా వీళ్ళు అక్కడ మెడలుంచే పనిలోనే ఉన్నారు. మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా? వాటిని కూడా పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారు? అంటే నాకుండే అవగాహన మేరకు అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు. ఓకే. వాటిని కూడా కోర్టుకి ఏదో అఫిడవిట్ ఇచ్చి ఇంకా ఆ అవకాశాలని సమస్య ఉంది అని చెప్పి ప్రభుత్వం దగ్గర నుంచి ఏవో కొన్ని సమస్యలు చెప్పడం ద్వారా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రం వాయిదా వేస్తారు. ఓకే. అందులో అంటే నాకుండే అవగాహన మేరకు చెప్తాను. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే ఇప్పటిదాకా రిజర్వేషన్లు తేలలేదు. నువ్వు రిజర్వేషన్లు తేలినా ఇంత తొందరగా ఒక వారం రోజుల్లో రిజర్వేషన్లు కంప్లీట్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి మంత్రి ప్రభుత్వం అనొచ్చు. కానీ అధికారులకు అది కష్టసాధ్యమైనటువంటి పని. నువ్వు పోయి ఇమీడియట్గా తేల్చేస్తే ఏమైతే అప్పుడు ఆగమాగంగా ఏదో ఒక 4 బీసీలు 4 ఎస్సీలు 4 ఓసీలు అని చెప్పి ఏదో ఒక మండలంలో ఆగమాగం చేసి ప్రకటించి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికి కూడా నేను ఏం చెప్తున్నానంటే రిజర్వేషన్లు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు సమగ్రంగా జరగాలి. ఒక మండలాన్ని యూనిట్గా తీసుకున్నాం అనుకో, ఏ మండలంలో అయితే బీసీల సంఖ్య అధికంగా ఉంది, ఏ గ్రామంలో ఎస్సీల సంఖ్య ఎట్లా ఉన్నది, ఇంకా ఓసీల సంఖ్య ఎట్లా ఉన్నది అనేది ఒకటి తీసుకున్న తర్వాత దాన్ని ఎవరికి కేటాయించాలనేది నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అట్లా కాకుండా నేను కొన్ని చెప్తా, కొన్ని సందర్భాలలో గత ప్రభుత్వాలు చేసిన వాటిల్లో ఎస్టీలు లేని గ్రామాన్ని ఎస్టీ రిజర్వేషన్గా చేసినారు. కొన్ని దగ్గర ఒకటే ఎస్టీ కుటుంబం ఉంటుంది, ఆ ఎంపీటీసీ ఎస్టీ సర్పంచ్ ఎస్టీ చేసినారు. అంటే ఆ కుటుంబంలో ఒకరిని యునానిమస్ చేయాలి. అంటే ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. కొన్ని ప్రాంతాల్లో బీసీ రిజర్వేషన్ 18% కూడా పడిపోయింది పోయినసారి కేసీఆర్ అప్పుడు పడిపోయింది. అంటే ఇవన్నీ జరిగినాయి. అంటే ఇవి జరగకుండా ఉండాలంటే సమగ్రమైనటువంటి విధానం ఉండాలి. ఆ విధానం ఉంటే అది అవుతుంది. అది లేకుండా ఇప్పుడు కొన్ని దగ్గరలో మొత్తం ఒకటే క్యాస్ట్ ఉంటుంది ఒక ఊర్లో, ఆ రిజర్వేషన్ తేడా వచ్చింది అనుకో, ఇప్పుడు జనరల్ వస్తే నో ప్రాబ్లం, ఎవరైనా కంటెస్ట్ చేయొచ్చు. కానీ దాన్ని ఎస్సీకో ఇంకేదో కేటాయించినాను అప్పుడు ఇబ్బందులు ఎదురొచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఏదో లాటరీ సిస్టమ్ లాగా కాకుండా సమయం ఉన్నప్పుడు మొత్తంగా పరిశీలన చేసి ఏ మండలానికి ఆ మండలాన్ని, ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని పరిశీలన చేసి రిజర్వేషన్లు చేస్తే బాగుంటుంది. అట్లా సమగ్రంగా ఒక దాన్ని ఏమంటాము, ఈ రిజర్వేషన్లు కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది, 10 సంవత్సరాలకు మారాలి అని చెప్పి చేసింది. యాక్చువల్ ఒక 5 సంవత్సరాలు అయిపోయినాయి, ఈ సంవత్సరం కూడా అసలు పాత రిజర్వేషన్లే కంటిన్యూ కావాలి. కానీ ఈ ప్రభుత్వం దాన్ని మారుస్తుందేమో, దాన్ని కంటిన్యూ చేయదేమో అనేటువంటి అనుమానాలు వచ్చినాయి. 42% పెంచితే కొంత బీసీలకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మార్చాల్సింది ఉండే, కానీ మార్చలే. కాబట్టి మీరు చెప్తున్నట్టు సెప్టెంబర్ 30 లోపు ఏమో కావాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కానీ సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఒకవేళ చేయాలనుకుని ప్రభుత్వం ఏదైనా పట్టుదల చేసినా కూడా అలా చాలా అవకతవకలు ఉంటాయి, అసమగ్రంగానే ఉంటుంది. ఓకే. అయితే సార్ ఇప్పుడు మనం చూస్తుంటే ఈ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసింది కానీ, రాష్ట్రంలో జరుగుతున్న ఈ హడావిడి కానీ, డ్రామా కానీ, ఏదైనా కూడా ఓన్లీ మనకి రాజకీయంగా లేకపోతే స్థానిక సంస్థల్లో 40% రిజర్వేషన్ గురించే పెద్దగా డిస్కషన్ జరుగుతుంది. కానీ అసెంబ్లీలో మనం 2 బిల్లులు పంపించాం. ఒకటి చట్టసభల్లో 42%, విద్యా ఉద్యోగాలు 42% అనేది. కానీ ఈ చర్చ మొత్తం చట్టసభలోనే జరుగుతుంది కానీ విద్యా ఉద్యోగాలు 42% అనే చర్చ అసలు ఎక్కడా వినపడతలా, కనపడతలా. దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా? లేదు, ఈ 2 బిల్లుల మీద చర్చ జరుగుతుంది. వాస్తవంగా రాజకీయంగా అనేది కొంత ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువ మంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీరు అన్నట్టు ఇటు ఒకవేళ 9th షెడ్యూల్లో చేర్చాల్సి వస్తే రెండు ఓకే అయిపోతాయి. ఇప్పుడు రిజర్వేషన్లు ఓన్లీ రాజకీయ నాకుండే అవగాహన మేరకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఇంత పెద్ద డ్రామా ఇదంతా ఏం అవసరం లేదనుకుంటారు. ప్రభుత్వం ఒక జీవో ఇస్తే సరిపోతుంది. విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు కావాలన్నప్పుడే ఇవన్నీ కావాలి. రెండోది 10% ముస్లిం రిజర్వేషన్ అనేటువంటి అంశం కూడా ఒకటి ఇలా ఇమిడి ఉంది. దాన్ని తీసేయమని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు ఎందుకు తీసేస్తలేవు? నువ్వు హైదరాబాద్లో కూడా మన జిహెచ్ఎంసీ ఎన్నికలలో బీసీల పేరుతోటి దాదాపు 14-15 సీట్లలో ముస్లింలు గెలిచిండ్రు. బీసీలు ఓడిపోయినరు. అంటే బీసీలు పోటీ చేయడానికి అవకాశం రాలే. అంటే నువ్వు అట్లా ఎందుకు అంటే నువ్వు ఇప్పుడు మరి దేశవ్యాప్తంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 10% ముస్లిం రిజర్వేషన్లు అనేవి ఇలా కలపొద్దు. కలిపితే నీకు 32% అవుతుంది, బీసీలకు 6% తగ్గిపోతుంది. కాబట్టి
స్పష్టంగా దీన్ని పక్కన పెట్టి 42% ఇప్పుడు మీరు పేర్కొంటున్నటువంటి బీసీలకు మాత్రమే కేటాయించండి. ఆ కేటాయిస్తే దాంట్లో రాష్ట్రంలో బీసీలు బాగుపడతారు, వాళ్ళ చైతన్యం వస్తుంది, ఆర్థికంగా లేకపోతే మన సామాజికంగా రాజకీయంగా బలోపేతం కావడానికి అవకాశం వస్తుంది. దాని తర్వాత బీసీలలో కూడా ఏమొస్తున్నది, చాలామంది ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు 42% అంటే పొలిటికల్గా చెప్తా ఉన్నారు. వెంటనే ఏమవుతాయి, ఒక 3-4 కులాలు ఆధిపత్య కులాలు బీసీలలో ఉన్నాయి, వాళ్ళకే అవకాశం వస్తాయి కదా. 100%. నువ్వు మిగతా వాళ్ళకి ఎవరికి, చాకలైనకు, మంగళైనకు, కుమ్మరైనకు, కమ్మరైనకు, ఒడ్లైనకు, మిగతా ఉండే చిన్న అయినా ఇప్పుడు కొంత పద్మశాలి అంటే ఇంకా కొంత వస్తూ ఉన్నారు. మిగతా వెనుక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎక్కడన్నా రాజకీయంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటాయా? రావు కదా. కాబట్టి వీటన్ని సమగ్రంగా, నేనేమంటున్నా, సమగ్రంగా రాజకీయంగా బీసీలను ఎదగనియాలంటే దాన్ని సమగ్రమైనటువంటి సర్వే ఒకటి అవసరము. ఎక్కడ ఎవరిని పైకి తేవాలా అనే దాంట్లో ఇంకా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు బీసీలో నాయకత్వం చాలా ఎదిగింది, కొన్ని దగ్గర జనరల్ సీట్లలో కూడా పోటీ పడతా ఉన్నారు. పెద్ద రెడ్లను, కమ్మలను ఎదుర్కొనేటువంటి శక్తి కూడా ఇలా బీసీ నాయకత్వానికి వచ్చింది. అది లేదు, బీసీలు రాజకీయంగా తక్కువ ఉన్నారని చెప్పడానికి ఏం లేదు. కాకపోతే రావాల్సినంత రాలే. ఇంకా ఆ రావాల్సినంత రావాలంటే ఇంకా వాళ్ళ లోపల చైతన్యం రావాలి, వాళ్ళను ఎదిగేటువంటి అవకాశాలు కల్పించాలి. అది ఇప్పుడు ముఖ్యం, చాలా ముఖ్యం.